సర్లే ఏదో గుడికి వెళ్ళొస్తాను. గుడికెందుకు? ఈ పెళ్ళి ఒకే వాళ్ళని మొక్కోడానికా? ఏం అవసరం లేదు, నువ్వు సినిమాకే వెళ్ళు. సర్లే సినిమాకే తగలెడతాను. ఇప్పుడు ఎవడొస్తాడే అంటో. నో కంప్లీట్ వీడేనా పెళ్ళి కొడుకు అయ్యుండదులే. హాయ్ అండి పద్మావతి గారు. నువ్వేంటి ఇక్కడ? మీతో మాట్లాడదామని. దేని గురించి? మొన్న పార్టీలో జరిగిన దాని గురించి. అమ్మయ్యా, పెళ్ళి కొడుకు వీడేనేమోనని చాలా భయపడ్డాను. చెప్పాను కదా ఆఫీస్లోనే మాట్లాడతానని చెప్పి. కాల్లో మాట్లాడకపోతే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తావా? అంటే అది నిజంగా సారీ అండి. జనరల్గా మేజ్లో పెళ్ళి అయిపోతుంది కదా, అలా అన్నానంతే, వేరే విధంగా కాదు. ఎవడు చెప్పాడు అమ్మాయిలు ఈ ఏజ్లో పెళ్లి చేసుకోవాలని? ప్రతి ఓడు చూడు ఏజ్ అయిపోతుంది పెళ్లి చేసుకో అంటారు. అబ్బాయిలకేమో 30 ఏళ్ళు వస్తే ఎంగా ఉన్నట్టు, అదే అమ్మాయిలకి వస్తే ముసలోళ్ళు అయిపోయినట్ట. అయినా నీ ఏజ్ ఎంత? అంటే ఇప్పుడు నా ఏజ్ చెప్పు. 30 కదా, నాకు కూడా 30. నిన్ను మాత్రం ఎవడు అడగడు. ఎందుకు ఈ డిఫరెన్సెస్ అన్ని? అమ్మాయిలు మాత్రం ఎందుకు అడుగుతారు? మీరేమన్నా ఫెమినిస్టా? ఇదిగో ఏదైనా మాట్లాడితే మాత్రం ఫెమినిస్ట్ అంటారు. అంటే మీరు ఇప్పుడు మ్యారేజ్ చేసుకోరా? ఎవడో ఒకరిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. మనకి నచ్చినప్పుడు కాకుండా ఎవరికోసమో పెళ్లిళ్ళు చేసుకోవడం వల్లే ఇన్ని డివోర్సెస్ అవుతున్నాయి. అలాంటి లైఫ్ నాకు అస్సలొద్దు. గుడ్ మంచి డెసిషన్.